హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను దొన్నె బిర్యానీ అయితే చేస్తున్నాము. అంటే చికెన్ కాదు, దొన్నె ఎగ్ బిర్యానీ అనమాట. నేను అలాగే మా పిన్ని కూతురు నేహ, చిక్కి అని పిలుస్తూ ఉంటాము. ఇంతకుముందు నా షాపింగ్ బ్లాగ్లో కూడా తను ఉంది. సో ఇప్పుడు తను లేదు, కానీ ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాం. నేను చేస్తుంటే తను నన్ను వీడియో తీస్తుంది, కానీ రెసిపీ అంతా తను చెప్పింది అనమాట. తను శ్రీప్రియ యూట్యూబ్ ఛానల్లో చూసి అలా చేయాలని చెప్పి నాకు చెప్పింది. నేను కూడా ఒకసారి ఆ రెసిపీ అంతా చూసి సేమ్ అలానే చేసాము. తనేమో వెజిటేబుల్స్తో చేసింది, మేము ఎగ్తో చేసాము. మిగతా దొన్నె బిర్యానీ ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. ఎలా వచ్చిందో ఫైనల్గా వీడియో మొత్తం చూడండి, మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ దాని పేస్ట్ కోసం ఇలా చెక్క, లవంగము, ఇలాచి, మిరపకాయలు, అల్లం, అలాగే వెల్లుల్లి మొత్తం వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు రెగ్యులర్గా దమ్ బిర్యానీ అని, చికెన్ పులావ్, ఎగ్ మసాలా ఇలాంటివన్నీ చాలా చేసుకుంటూ ఉంటాము. దొన్నె బిర్యానీ చేయడం ప్రాసెస్ పెద్దది అనుకుంటాం, కానీ మనం మనసు పెట్టి చేస్తే అన్నిటికన్నా ఈజీ ఇదే అనిపిస్తుంది. మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని అంత ఈజీగా చేసేయచ్చు, కానీ చేసేంతవరకు తెలియదు అనమాట ఇంత ఈజీ అని. సో పుదీనా, కొత్తిమీర, అలాగే మెంతాకు అండి, మెంతాకు అయితే వేస్తున్నాము. ఇది మంచి ఫ్లేవర్ కోసమో లేదా గ్రీన్గా రావడం కోసమో నాకు రీజన్ తెలియదు, కానీ బాగుంటుంది. మంచిగా ఫ్రెష్గా ఉండేది కూడా తీసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసి అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. మేము ఆ ప్రాసెస్ చేసేంతసేపు ఫ్లేవర్స్తోనే కడుపు నిండిపోయింది కదా, నిజం చెప్పాలంటే. మంచిగా ఆ స్మెల్కి బాగా అనిపించింది. సో నేను చేస్తూ ఉన్నాను, మా చిక్కి ఏమో వీడియో తీస్తూ ఉన్నింది. చాలా కబుర్లు చెప్పుకుంటూ చేసాము. అప్పుడప్పుడు నేను కనిపిస్తాను కదా, నన్ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత స్మైలీగా ఉన్నాను నేను అనేసి. వంట చేసేటప్పుడు సింగిల్గా మనం చేసేదానికన్నా ఎవరన్నా మా పక్కన ఉండి ఇట్లా మాట్లాడుకుంటూ చేయడమే బాగుంటుంది. టేస్ట్ కూడా పెరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఎగ్ బిర్యానీ అని చెప్పాను కదా, సో ఎగ్స్ అన్నీ ఇలా ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఇలా చేయకుండా కూడా బాగుంటుంది, కానీ ఇలా చేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెషల్ అనమాట. టేస్ట్ కోసం మనం ఎన్నైనా చేస్తాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ కాకుండా గీ వేసుకోవాలన్నమాట. చూడండి, బాగుంది కదా గీ, మంచి స్మెల్ అనమాట గీతో కూడా. దొన్నె బిర్యానీ అంటేనే నెయ్యి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. నెయ్యి, ఇలాచి మెయిన్గా చెప్పాలంటే. ఇంకా ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉండండి గైస్. నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను. ఇలా నేను ఈ కుకింగ్ వీడియో కాదు, నా ఛానల్లో మీరు చూస్తే ఎగ్జాంపుల్కి 100 వీడియోస్ పోస్ట్ చేశాను అనుకుంటే దాంట్లో 70 వీడియోస్ నా కుకింగ్వే ఉంటాయి. ఇవన్నీ కూడా నా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు, మా రిలేటివ్స్ ట్రై చేస్తున్నారు నా రెసిపీస్. ఇంకా బయట వాళ్ళు చూసిన వాళ్ళు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు కొన్ని కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. అవే కాంప్లిమెంట్స్ అయితే యూట్యూబ్ కమెంట్స్లో పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు మా అమ్మ కూడా నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేస్తుంది, రిపీటెడ్ మోడ్లో చూస్తూ ఉంటుంది, అలా చూస్తూ ఉంటుంది, కానీ కమెంట్ చేయడం మా అమ్మకి రాదనమాట. మా రిలేటివ్స్ కూడా కొంతమంది కమెంట్స్ చేయడం రాదు. చేసేవాళ్ళు కొంతమంది చేస్తూ ఉన్నారు. మా రోజా అక్క కానీ, మా సూరి మామ కానీ, మా శ్యామ్లా ఆంటీ, వీళ్ళు కొంతమంది చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మెయిన్గా నా తమ్ముడు కానీ, మా నాన్న, మా హస్బెండ్, మా హస్బెండ్ అయితే ఏ వీడియో పెట్టినా ఏదైనా ఎడిటింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు కదా, వాయిస్ ఓవర్లో ఇవ్వడానికి సైలెంట్గా ఉండాలంటే మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటాడనమాట. అంత క్యూట్గా అనిపిస్తుంది మా ఆయన నాకు హెల్ప్ చేయడం. ఇంకా మెయిన్గా ఇంకా ఎవరైనా మర్చిపోయింటే ఏమనుకోకండి, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్లనే, అంటే మా అమ్మ అయితే కానీ ఈరోజు ఏం వీడియో పెడుతున్నావు, రేపు ఏం వీడియో పెడుతున్నావు అని అడుగుతుంది. వీడియో ఏదైనా బాగా నచ్చితే నాకు ఫోన్ చేసి ఇప్పుడే వీడియో చూశాను బాగుంది అని చెప్పడం, ఇలా కొన్ని ఉంటాయి. మా స్వీటీ కూడా కమెంట్స్ చేస్తూ ఉంటుంది. మా తమ్ముడు కూడా ప్రతిదీ వానికి నచ్చితే నైస్ నైస్ అని పెడతాడు. అవన్నీ కమెంట్స్ చూసుకొని చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఆయనకి ఏదైనా పెద్ద మెసేజ్ పెట్టడం రాకపోతే ఓన్లీ సింబల్స్ పెడుతూ ఉంటాడు కమెంట్స్లో. చాలా వీడియోస్కి అలా చేశారు, అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. ప్రాసెస్ చూస్తున్నారు గైస్. నేను బయట వెళ్ళి మంచిగా వర్షం పడుతుంటే టీ తాగుతూ చిల్ అవుతున్నాను. అప్పుడు మా చిక్కి అనమాట అవన్నీ చూసుకునింది. మనము వేసిన ఫ్రై, అదే గ్రీన్ కలర్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు, ఉప్పు వేసుకొని వాటర్ అన్నీ. ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేసామని చెప్పాను కదా, ఏంటంటే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అని చెప్పారు వీడియో మేము చూసిన రెసిపీలో. అందుకు మేము అలానే చేసాం, కానీ కొంచెం రైస్ ఉడకలేదనిపించింది. 1 కప్కి 2 కప్స్ వాటరే వేసింటే బాగుండేదేమో అనుకున్నాము. అంటే టేస్ట్ బాగుంది, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ రైస్ కొంచెం బాయిల్ అవ్వాల్సింది అనిపించింది. ఇంత చిన్న మిస్టేక్ తప్ప ఇంకేం లేదనమాట. సో ఇంకా హాఫ్ రైస్ బాగా ఉడికిపోయినప్పుడు ఎగ్స్ కూడా వేసేసాము, ఎందుకంటే మంచిగా ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్లోకి పోవాలని. అంతే గైస్, మన ఎగ్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో మంచి టేస్ట్ అయితే ఉండింది. మేము చేసిన మిస్టేక్ చేయకుండా మీరు మంచిగా చేసుకోండి. ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుండింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
టేక్ కేర్, బాయ్.